నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేంద్రం మెడలు వంచుతామంటారు, ఢిల్లీ వచ్చాక నోరు పెగలదు అంటూ పవన్ విమర్శలు చేశారు. తడాకా చూపిస్తామంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఢిల్లీ రాగానే భయం పట్టుకుంటుంది. జోడో పేరుతో కాంగ్రెస్ నేతలు దేశమంతా తిరుగుతారు. నేను తెలంగాణలో తిరుగుతానంటే అనుమతి ఇవ్వరని మరో కామెంట్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఈ రెండు కామెంట్స్ తెలంగాణలో రీసౌండ్ ఇస్తున్నాయి. రాజకీయాల్లో వేడి రాజేశాయి. ఇది సినిమా కాదు, సినిమా డైలాగులు మాట్లాడితే సరిపోదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అయితే హైదరాబాద్ లో తన సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని పవన్ సీరియస్ గా తీసుకున్నారా? ఇక ముందు కూడా మాటల దాడి కొనసాగుతుందా? తెలంగాణ ప్రభుత్వానికి మరో గట్టి ప్రత్యర్థి ఎదురైనట్టేనా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు ఆశా. గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. ఏదైతే జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి సభ పెడతామన్నారు. దానికి పర్మిషన్ ఇవ్వలేదు, అడ్డుకున్నారు. సభ కాదు సమావేశం ఏర్పాటు చేసుకుంటామన్నారు. దానికి పర్మిషన్ ఇవ్వలేదు, కోర్టు వరకు వెళ్ళారు. కోర్టు నుంచి కూడా పర్మిషన్ రాలేదు. ఆఫ్టర్ దట్ ఆఖరికి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకు రాకూడదు, ఇక్కడ నుంచి ఇప్పుడే చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు డిసైడ్ కాలేదు, ఇప్పుడే డిసైడ్ అవుతున్నాను, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను, అవసరమైతే ప్రచారం చేస్తాను, నేను కూడా ప్రచారం చేస్తాను అని చెప్పారు. ఓకే, దానికి సంబంధించి అప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు. మిమ్మల్ని ఎవరు రావద్దామంటలేదు, మీ అమ్మ నీ జాగిరా ఏదంటే దానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గాని కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ రెస్పాండ్ అయ్యారు. ఆ విషయాలు మనం చూసాం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క లైన్ ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ జనసేన నేతలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఒక కామెంట్ చేశారు. అంటే ఇది మన పార్టీకి సంబంధించింది కాకపోయినా మాట్లాడుతున్నాము. ఇప్పుడు మనం దేశంలో అంటే ఇప్పుడు పార్టీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, ఏపీకి సంబంధించే కాదు, దేశ ప్రగతి గురించి కూడా మనం మాట్లాడాలంటూ ఈ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. తెలంగాణలో నేను వస్తా అంటే అడ్డుకుంటున్నారు, సభ కూడా పెట్టుకొని అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? కాంగ్రెస్ నాయకులు మాత్రం దేశమంతా తిరగచ్చు, భారత జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ తిరిగారు కదా, సో అటువంటిప్పుడు నేను మాత్రం తెలంగాణలో ఎందుకు తిరగకూడదు, ఎవరు అడ్డుకుంటారు ఏంటి అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణలో టీడీపీ వస్తానని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు లోకేష్ ద్వారా. అండ్ దెన్ బీజేపీ సింగిల్ గా వస్తామని చెప్పేసి అమిత్ షాని డైరెక్ట్ గా కామెంట్ చేశారు. జనసేన ఎంట్రీ అయితే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూసాం. అంటే సింగిల్ గానే వచ్చారు, భవిష్యత్తులో కూడా సింగిల్ గా వస్తారంటే అది 3 పార్టీలు అంటే 2 పార్టీలకు సంబంధించి వస్తుంది. రామచంద్రరావు గతంలో చెప్పారు కాబట్టి సింగిల్ గానే వస్తామని చెప్పారు. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణ రక్షణ సేన పోటీ పడుతోంది. ఈ సందర్భంలో మరొక స్ట్రాంగ్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మరొక స్ట్రాంగ్ పార్టీ జనసేన కూడా రాబోతుందా? పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి ఇటుపక్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఎవరు రావద్దు అంటున్నారు, రండి, మీరు వస్తే సినిమా నటుడిగా యాక్టర్ గా వస్తే కనుక నేను మా ఇంటి పిలిచి భోజనం పెడతాను. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా మీకు చాలా పనులు ఉన్నాయి, అక్కడ ఆ పనులు కంప్లీట్ చేసుకోండి. తెలంగాణ ఉద్యమంలో మీరు అసలు ఎక్కడున్నారు? ఓకే, రాజకీయాల్లోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, చేయండి. కాకపోతే ఇక్కడ తెలంగాణలో వచ్చి ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు వచ్చి ఇక్కడ ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా చేస్తామంటే యాక్సెప్ట్ చేయము. ఏ రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు, మేము కూడా ఆ విధంగా యాక్సెప్ట్ చేయలేదు. ఇది కారణం. మీరు వస్తారంటే ఎవరు అడ్డుకోవట్లేదు. ఎవరు చేస్తున్నారంటే బీఆర్ఎస్, బీజేపీ కావాలని చేస్తున్నటువంటి, అటుపక్క చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ కావాలని చేస్తున్నటువంటి పన్నాగ్ విదంతా అంటూ కూడా ఇటుపక్క టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? నిజంగానే పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద స్ట్రాంగ్ ఫోకస్ పెట్టారా? ఒకవేళ ఫోకస్ పెడితే కనుక ఫస్ట్ టైం దెబ్బతిన్నటువంటి జనసేన మనం ఏపీలో చూసాం. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఒక నియోజకవర్గాన్ని పిఠాపురం నుంచే పోటీ చేశారు. పిఠాపురంలో ఘన విజయం సాధించారు. 21 స్థానాలని స్ట్రైక్ రేట్ ఎంత తక్కువ పోటీ చేస్తున్నారు, ఎందుకు ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు కదంటే తక్కువ సీట్లోనే పోటీ చేశారు, తక్కువ సీట్లలోనే ఘన విజయం సాధించారు. సో తెలంగాణలో కూడా ఆ విధంగా స్ట్రైక్ రేట్ సాధించే విధంగా, తెలంగాణలో పాగా వేసే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్కెచ్ వేయబోతున్నారా? ఒకవేళ వేస్తే కనుక తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఒకవేళ తెలంగాణలో వస్తే కనుక రానివ్వమంటే అటుపక్క బీఆర్ఎస్ మండిపడింది. కవిత కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు వచ్చి మొన్నటిదాకా మేము రాష్ట్ర విభజన గురించి కష్టపడితే రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయితే మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ సెక్రటేరియట్ లో కూర్చొని పరిపాలిస్తాము, మా మీద పెత్తనం చేస్తామంటే అంగీకరించమన్నారు. ఇంకా పోటీనే రాలే, అప్పుడే పరిపాలించి సెక్రటేరియట్ లో కూర్చునే వరకు వెళ్తామంటే ఆ కామెంట్స్ వరకు మనం చూసాం. నిజంగానే ఫోకస్ పెట్టే విధంగా ముందుకు వెళ్తున్నారనే దాని గురించి మాట్లాడదాం.
మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కౌశిక్ గారు జనసేన నుంచి, పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ కౌశిక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కౌశిక్ గారు నమస్కారం. ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేశారు, నిజంగానే గట్టిగా ఫోకస్ పెట్టారు తెలంగాణ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచే తెలంగాణ పోరాటం మీద, తెలంగాణ ప్రజల పట్ల పోరాటం చేయాలని, వాళ్ళ పట్ల విషయాల మీద ముందుకు పోవాలని అనేక సందర్భాల్లో దిశల్లో నిర్దేశం చేసుకుంటూ వచ్చారు తెలంగాణ నాయకత్వానికి, తెలంగాణ ప్రజలకు కూడా. ఆయన ఈ రోజు ఏమీ తెలంగాణకి కొత్తగా వచ్చింది ఏమీ లేదు. 2001 నుంచి అనేక సందర్భాల్లో ఆదిలాబాద్ తండాల కాడ నుంచి, లేకపోతే వరదల సహాయాల కాడ నుంచి రకరకాల అంశాల్లో ఆయన తెలంగాణలో ఆయన పాత్ర కీలకంగానే ఉంది. గత ఎన్నికల్లో కూడా దాదాపు 8 నుంచి 9 స్థానాలు బీజేపీ పొత్తులో పోటీ చేసినాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేశాం, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాం. ఆయన చెప్పిన అంశం ఏంటంటే తెలంగాణలో ఫుల్ ప్లెడ్జ్డ్ నాయకత్వాన్ని, సమస్యల మీద పోరాటం. ఇప్పుడు వరకు ఏంటంటే ఒక అంశాల ప్రాతిపదికన పోరాటం చేస్తానో, ఇంకా అంశాలను ఇంకా ఉధృత స్థాయిలో పోరాటం చేసే విధంగా, ఏదైతే గ్రౌండ్ స్థాయిలో ఇంకా ముందుకు వెళ్లే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్తారు. ప్రధానంగా ఇక్కడ మా ఎజెండా, కళ్యాణ్ గారు చెప్పిన ఎజెండా ఏంటంటే ప్రజా సమస్యల ఆధారితంగానే తెలంగాణలో ప్రజల కోసం పోరాటం చేస్తే వాళ్ళు మా పక్షాన్ని నిలబడతారు, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే రకరకాల వ్యక్తులు ఆంధ్ర నాయకత్వం మేము ఒప్పుకోము, ఆంధ్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి పెట్టారు అని అంటుంటే నేను అడుగుతున్నా, మీరు తెలంగాణ బిడ్డలం కదా. నేను ఖమ్మం జిల్లాలో పుట్టా, నాది సత్తుపల్లి నియోజకవర్గం, నేను తెలంగాణ బిడ్డనే, ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిని, యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు చేశా, మాకు అవకాశాలు ఇచ్చింది పార్టీ, మాకు నచ్చింది మా సిద్ధాంతం, భావజాలం, ప్రజాస్వామ్యంలో కొన్ని అంశాలు నచ్చింది, ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మాకు ఈ పార్టీ అనుకూలం అనిపించింది, మేము పోయి జాయిన్ అయ్యాం. అంతే తప్ప ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతీయ విద్వేషాలతో రాజకీయ తెలంగాణ ఏర్పడినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు రావడానికి ఇంకా మీకు చాలా చిన్న వయసు, రాజకీయంలోకి వచ్చి ఉండొచ్చు, డిప్యూటీ సీఎం అయి ఉండొచ్చు, కానీ ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి, నేర్చుకోండి అంటున్నారు. ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారా? హలో, మేమేమంటున్నాం అంటే కళ్యాణ్ గారు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ వాళ్ళ మంత్రులు నేర్చుకోమనండి. ప్రెస్ మీట్లు పెట్టే విధానంలో ఒక మంత్రి వచ్చి ఒకలా చెప్తుడు, ఒక మంత్రి వచ్చి ఇంకొకలా మాట్లాడుతున్నారు. వాళ్ళు నేర్చుకోమనండి విధానాలని, పబ్లిక్ పాలసీని ఎలా పెట్టాలని చెప్పేసి వాళ్ళు నేర్చుకోమనండి. అనేక విషయాల మీద క్లారిటీ లేకుండా, స్పష్టత లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నేను అడుగుతున్నా, ఇదే చెప్తారు కదా మమ్మల్ని నేర్చుకోమని. వాళ్ళ పార్టీ ఆఫీసులో ఫిరోజ్ ఖాన్ కొడితే దిక్కులేదు, కైలాస్ నేతను అవమానిస్తే దిక్కులేదు, నల్గొండ నాయకులు మమ్మల్ని హింసిస్తున్నారంటే దిక్కులేదు, దళితుల మీద దాడులు జరిగితే దిక్కులేదు. ఫస్ట్ వాళ్ళని డిసిప్లైన్ నేర్చుకోమనండి, వాళ్ళ పద్ధతి నేర్చుకోమనండి. లాగులో తొండ నిలుస్తా, కోదండ వేసి కొడతా, లేకపోతే గురి తీయండి, నేను హిట్లర్నే, ఈ విధానాన్ని ఫస్ట్ వాళ్ళని డిసిప్లైన్ గా వాళ్ళని నేర్చుకొని విధానంలో చేయండి. మేము నేర్చుకుంటాం ప్రజల పక్షాన. మీరు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ లో ఒక సంఘటనలో ఒక తప్పు జరిగితే ఆయన క్షమాపణ మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పింది ప్రజలకి. మీరు సిద్ధంగా ఉంటాం. అట్లా ఒకవేళ మా తరపు నుంచి తప్పు జరిగితే మేము గుర్తుపెట్టుకోండి, ప్రజలకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటాం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం. వెటకారంగా మా మీద కామెంట్లు చేసుకుంటున్నట్టే 1,000 మా వైపు చూపిస్తే 10,000 మీ వైపు చూపిస్తే ఇదే తెలంగాణ రాష్ట్రం మీ అధికార ప్రభుత్వం. ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ అయితే పెడుతున్నారు తెలంగాణ పైన, అంతేనా జనసేన? ఫుల్ ఫ్లెజ్డ్ గా అర్థం కాలేదండి మరొకసారి. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణలో సమస్యల మీద సమస్యల మీద తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షల కోసం తెలంగాణని సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు ఈ 12 ఏదైతే ఈ దశాబ్ద కాల ప్రయాణంలో మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరలేదు. కాబట్టి ఆ అంశాల ప్రాతిపదికన ఏదైతే అంశం ఉందో ఆ అంశం మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఆ అంశాల ప్రాతిపదికన మేము పోరాటం చేస్తే ప్రజలే మాకు అధికారాన్ని ఇస్తారు. ఇంకోటి కూడా క్లియర్ గా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉంది తెలంగాణ నాయకత్వమే, ఆంధ్ర నాయకత్వాన్ని తీసుకొచ్చింది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ బిడ్డలో ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు. నేను స్పష్టంగా 3 క్వశ్చన్లు అడుగుతా, 2 క్వశ్చన్లు అడుగుతా, చెప్తారా? ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, అయ్యింది ఢిల్లీకి సంబంధించిన వ్యక్తుల, ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించిన బిడ్డ చెప్పాలి. తెలంగాణ నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పాలి స్పష్టమైన అంశాలు. ఇంకోటి జాతీయ పార్టీ కదా అంటున్నారు, మీరు జాతీయ స్థాయిలో వెళ్ళబోతున్నారా? అర్థం కాలేదు. మాది జాతీయ పార్టీ, మేము జాతీయ స్థాయిలో అన్ని చోట్ల పోటీ చేస్తున్నాము అంటున్నారు.
ఓకే, ఒక్క నిమిషం మాట్లాడదాం, మీ క్వశ్చన్స్ కూడా సమాధానం తెలుసుకుందాం. ఒక్క నిమిషం. ఎస్ రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. హలో ఎస్ రామచంద్ర గౌడ్ గారు, పోటీ చేస్తామన్నారు, వస్తామన్నారు. మీరేమో పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ చూసుకోండి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఓకే ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కావచ్చు, ఆ రాష్ట్రంలో పనులు చూస్తూనే ఇప్పటి నుంచి తెలంగాణలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫోకస్ పెడతాము. తెలంగాణలో రాష్ట్ర సాధనకి ఏదైతే ప్రజలు తీసుకున్నారో అదేమి జరగట్లేదు, ప్రజలకు కావాల్సినవి నడవట్లేదు, కాబట్టి మేము రంగంలో దిగాం, ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణలో జనసేన విస్తరించడానికి ప్రయత్నం చేస్తాం అంటున్నారు. సార్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. తెలంగాణలో భారతదేశ ప్రజలు ఎవరైనా కానీ ఎక్కడ రాష్ట్ర ప్రజలైనా ఇక్కడ వచ్చి ఏ కార్యక్రమాలు చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. ఆయన ఏమని మాట్లాడాడు, కోనసీమ కొబ్బరి తోటలు నిమ్మ తోటలు ఎండిపోయినాయి అన్నాడు. ఎవరిది? తెలంగాణ వాళ్ళ ప్రజల కన్నుబడి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండ అంటే మీరు ఇంతకు ముందు చేసారు 2000 ఈ రోజు కాదు, ఇంతకు ముందు కాంగ్రెస్ పొత్తుతో కలిసి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. చిరంజీవి గారు వాళ్ళ అన్నగారితో కలిసి 2008, 2009లో కేంద్ర మంత్రిగా చిరంజీవి గారు పనిచేశారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో కూడా రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంకో కొన్ని విషయాలు మాట్లాడి ఇక్కడ ఒక మాట మాట్లాడి అక్కడ ఒక రకంగా మాట్లాడడం అయింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాటలు ఇక్కడ మాట్లాడి చెప్తే క్లారిటీ తీసుకుందాం. జనసేన నాయకులు కూడా డిబేట్ మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? ఇక్కడ బాధాకరంగా జరిగింది అన్నారు, అదేనా? ఎవరబ్బా సొప్పు అంటే తెలంగాణ ప్రాంత వాళ్ళ సొప్పు. ప్రాంతీయ తత్వం గురించి ఫస్ట్ మొదట ప్రాంతీయులకు వాళ్ళకు హక్కు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మాట్లాడింది అని మాట్లాడి అక్కడ వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళ సెంటిమెంట్ ఉన్నది, ఇంకా సెంటిమెంట్ ఉందని దాంట్లో మాట్లాడుకొని కానీ కించపరిచే తెలంగాణను ఇక్కడ ఒక అంశం చెప్పదలుచుకున్నా. ఎవడబ్బా సొప్పు అనేది అనలేదు. కోనసీమ గురించి నేను కూడా క్లారిటీ ఇస్తాను. నువ్వు మాట్లాడు కాదు, నువ్వు తర్వాత మాట్లాడండి. నీకు ఇప్పటి వరకు హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడవు, నీకు ఛాయిస్ ఇచ్చాను. ఒకటి వాళ్ళని సెంటిమెంట్ గా మాట్లాడి నేను ఇక్కడ తప్పు చేశానని ఆంధ్రాలో పోయి మాట్లాడడం జరిగింది, తప్పు ఒప్పుకున్నట్టే, దాంట్లో ఇబ్బంది పడాల్సిన తెలంగాణ వాళ్ళ ప్రజల కన్నుబడిపోయిందనే మాట అనడం తప్పు. ఈ రకంగా లెక్క కట్టలేదు. నేనేదో 2 కోట్లు 3 కోట్లు అంజనకు ఇచ్చిన అనడం అనేది కుంచిత అంటే సంకుచితంగా మాట్లాడడం అనేది తప్పు. తెలంగాణ ప్రాంత వాసులు ఇష్టదైవంగా వెంకటేశ్వర స్వామిని కోరుకొని తిరుపతికి 1000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు వేస్తారు. దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడాలి. ఈయన ఒక కుంచిత సంకుచిత ప్రభావంతో మాట్లాడడం అనేది ఇదంతా కాదు. తెలంగాణలో జనసేన బలోపేతం కాబోతుంది అంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, చేయట్లేదా? చేసుకొని వాళ్ళు ఇప్పుడు రోజు కాదు కదా, 2000 వాళ్ళు వస్తే వాళ్ళని కాపాడుకున్నారు. అక్కడ బీజేపీతో పొత్తున్నారు, మాకు అవసరం లేదని అంటున్నారు కదా. ఇంకెన్ని పార్టీలు వచ్చినా మాకేం అభ్యంతరం లేదు కదా. పార్టీ ఓకే, మీరు చెప్పిన పాయింట్ కి వద్దాం. ఇండి కూటమి కట్టారు, కేంద్రంలోనేమో ఇండి కూటమి అంటారు, రాష్ట్రాలకు వచ్చినప్పటికి అదే కూటమికి సంబంధించి విడిపోయి పోటీ చేస్తారు మరి అది అవును అంటున్నారు కదా. వాళ్ళు అంటున్నారు మాకు అవసరం లేదని అంటున్నారు కదా. ఆయన రామచంద్రరావు గారు మాట్లాడారు, అమిత్ షా గారు. మీ విషయమే చెప్తాము. ఇండి కూటమి, నాట్ ఎన్డీఏ కూటమి, ఇండి కూటమికి సంబంధించి మీరు ఏదైతే కూటమి కడుతున్నారో కేంద్రం వరకు ఓకే అంటున్నారు. ప్రధానమంత్రి ఎవరంటే మళ్ళీ అక్కడ విభజన వస్తుంది. మళ్ళీ రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఏ పార్టీకి ఆ పార్టీ, కాంగ్రెస్ వేరు, వేరే పార్టీలు వేరు. అట్లాగే పక్క రాష్ట్రంలో మేము కూటమి కట్టాము, ఈ రాష్ట్రంలో కలిసి ఉంటాము, ఉండకపోతాం. అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం కదా. తెలంగాణలో ఇండియా కూటమికి సంబంధించి ఏ పార్టీతోని ఇబ్బందులు జరుగుతున్నాయి? మేము మాట్లాడేది ఆంధ్రలో తెలుగుదేశము జనసేనతో కలిసి బీజేపీ పొత్తుతో ఉన్నది. ఇక్కడ ఉండమంటున్నారు, వాళ్ళు ఇష్టం, అది మాకు అవసరం లేదు. మాకు కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్, అర్థమవుతోంది. తెలంగాణలో మేము రాబోతున్నాం అంటున్నారు, సీరియస్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి మేము ముందుకు వస్తాం అంటున్నారు.
ఎనీ ప్రాబ్లం? వద్దని ఎవరు అంటున్నారండి? రండి, వాళ్ళు ఏదైనా ప్రభావం చూసుకొని వాళ్ళు కార్యక్రమాలు చేసుకోండి. ఎక్కడ ఏం చేసిండ్రు? ఆ రోజు మాత్రము తెలంగాణ విమోచన దినం రోజు ఆ రోజు మాత్రం మీటింగ్ పెట్టొద్దు అన్నారు. అంతకు ముందు పెట్టుకో, తర్వాత పెట్టుకో, దాని ఏమున్నది? ప్రజలలో ఎందుకు పెట్టొద్దంటున్నారు? చెప్పండి, ఎందుకు పెట్టొద్దంటున్నారు అనేది చెప్పండి. ఎందుకు కారణం ఏంటి? ఒక కారణం ఉండాలి కదా, ఒక కారణం ఉండాలి. దయచేసి కారణం చెప్పాలి. వద్దు అంటున్నారు. ఈ రోజు ఎందుకు వస్తున్నాడు? రాని ఒక్క నిమిషం నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగేటప్పుడు విమలక్క గారు లేచి మలిదశ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తెలంగాణ విభజనకి మద్దతు ఇచ్చారని చెప్పారు. విమలక్క గారి కంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఆమె సరిపోదా? అనేక మన తెలంగాణ ఒక వీడియో కూడా చూపించినాం మేము. తెలంగాణ రాష్ట్రం దేశం నుంచి విడిపోవట్లేదు కాబట్టి మాకేం బాధ లేదు, విడిపోవటంలో మేము సమర్థిస్తున్నాం, కానీ విడిపోయిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పిండు. 12 సంవత్సరాల నుంచి లేరంటున్నారు. ఆదిలాబాద్ లో బోర్లు వేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు. నల్గొండలో బోర్లు వేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు. మీరు అంజాలకు 38 కోట్లు ఇస్తున్నారు అంటున్నారుగా, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అంటే సమస్యని సాల్వ్ చేసిన వాడి మీద తప్పులేద్దాం, బురదలు ఎత్తి చూపుదాం, కానీ సమస్యలు స్వరాష్ట్రం అయి ఉండి ఏది మాతృభూమికి ద్రోహం చేసే వ్యక్తులు ఉండి అట్లాంటి వ్యక్తుల గురించి ఇంకోటి కూడా అడుగుతున్నారు. కోనసీమ కొబ్బరిసీమ, మీరు దయచేసి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. తెలంగాణ నాయకులు అంటుంటారు, ఇతర నాయకులు అంటూ ఉంటారు కోనసీమ కొబ్బరి బాగుంటుందని. ఎవరు దిష్టి తగిలిందో అని అన్నారు. తెలంగాణ నాయకుల దిష్టి అని ఎక్కడ అనలేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. తెలంగాణ నాయకుల దిష్టి అంటే గనక ఈ జెండాని పక్కన పెట్టి ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తా. మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియోని ప్లే చేయమనండి. తెలంగాణ నాయకులు అని ఎక్కడ తెలంగాణ నాయకులు అంటుంటారు, చాలా మంది అంటుంటారు కోనసీమ కొబ్బరి బాగుంటుందని. ఎవరు దిష్టి అన్నారు ఆయన. ఆయన మాటలు ఉద్రేకంగా ఉంటే అవే ఆయనకు నష్టం. ఇంకోటి, తెలంగాణ ప్రాంత మీకు నచ్చకపోతే మీరేం చేద్దామండి? ప్రజలకు నచ్చుతున్నాయి. ఉద్రేకంగా ఉంటాయి, భావోద్వేగాలతో ఉంటాయి. అవును, నాయకుడికి నాయకుడికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ఒక అభిప్రాయం ఉంటది, ఖచ్చితంగా బాగా ఉంటది. ఖచ్చితంగా ఆ విషయంలో మాకేం అభ్యంతరం లేదు కదా. ఒక సినీ యాక్టర్ గా ఉన్నాడు అతను. తెలంగాణ ప్రాంత ప్రేక్షకులు తీసిన డబ్బుతో బతుకుతున్నాడు, నిర్మాతలతో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, స్పష్టంగా ఆన్సర్ చెప్పండి. తెలంగాణలో మేము పోటీ చేసినప్పుడు మాకు మున్సిపాలిటీలు, సర్పంచులు, కొంత ఓట్ షేర్ గెలిచిన వ్యక్తులు గెలిచిన అంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆమోదించినట్టు కాదా? తెలంగాణలో కొన్ని సర్పంచులు, మున్సిపాలిటీ వ్యక్తులు, కొంత ఓట్ షేర్ వచ్చింది మాకు. అంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆమోదించలేదా? వాళ్ళ పని చేస్తుండొచ్చు, రేపు ఇంకోలా పని చేస్తుండొచ్చు. కొన్ని యాక్టర్ అతను యాక్టర్ గా ఉన్నాడు కాబట్టి నిర్మాతలు డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళ పని చేసే వాళ్ళు యాక్టర్స్ కి రాలేదు కదా. ఒక్క విషయం తెలంగాణ స్టేట్ కి రాలేదు కదా. జనసేన పార్టీ అధినేతగా వస్తున్నారు, పార్టీ అధినేతగానే పార్టీ పెట్టి వరకు న్యాయం చేయాలని వ్యక్తులు చూసారా? వాళ్ళు యాక్టర్లు అంటే తెలంగాణ ప్రాంతీయవాదాన్ని విషయాన్ని చిన్ని తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయేవాళ్ళు వాళ్ళు యాక్టర్లు అంటే. మీరు ఒక వృత్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడితే అది తప్పు. అంటే డాక్టర్ చేస్తున్నాడు వచ్చి తీసుకొచ్చి దీంట్లో మాట్లాడతారా? రాజకీయాల్లో మాట్లాడతారా? మీరు అడుగుతున్నారు, పొత్తులు తీసుకుంటున్నారు కదా. పొత్తులు ఉంటాయో ఉండవు అనే విషయం మీద మా అధినాయకుడు క్లారిటీ ఇస్తారు. ఒకవేళ ఉన్నా నేను చెప్తాను కదా, తెలంగాణ ప్రజల ముందు బహిరంగంగా పెడతాం. మేము దాక్కుని వచ్చే అవకాశం ఏమంటే ప్రజలు ఆమోదిస్తే అధికారంతో ముందుకు పోతాం, ఆమోదించకపోతే పని చేస్తాం. బహిరంగంగా జరిగే అంశాలు కదా ఇవన్నీ పొత్తులు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో ఎందుకు పొత్తుంది? బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎంతో గతంలో ఎందుకు పొత్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకి ఎందుకు పొత్తుంది? అంటే వాళ్ళు పొత్తు పెట్టుకుంటే మాత్రం రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు కోసం, దేశ రాజకీయాల భవిష్యత్తు కోసం. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే మాత్రం అది కాదు. ఏం మాట్లాడుతున్నారు? కొద్దిగా మాట్లాడే ముందు నేను ఏమంటే దయచేసి ఎవరికైనా కొలిచే స్కేలు ఒకేలా ఉండాలి. దయచేసి రామచంద్ర గారు కౌశిక్ గారు అన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కడ పక్కదారి పట్టట్లే. స్ట్రైట్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. మీరు పొత్తుల్లో వెళ్తే సమంజసం, పక్క పార్టీల పొత్తుల్లోకి వెళ్తే ఏంటి అభ్యంతరం? ఆ పార్టీలు ఇష్టం కదా. ప్రజలు స్వాగతిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, స్వాగతించకపోతే
మాటలు అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇక రామచంద్రరావు అధ్యక్షుడు ఏమని చెప్పారు? అమిత్ షా ఏమని చెప్పారు? సింగిల్ గా వస్తామని చెప్పారు. అమిత్ షా ఏం చెప్పారు? సింగిల్ గా వస్తామని చెప్పారు. రామచంద్ర కూడా ఏం చెప్పారు? సింగిల్ గా వస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పొత్తులో వస్తామని చెప్పారా? చెప్పలేదే. అనౌన్స్ చేశారు కానీ సింగిల్ గానే వెళ్తున్నామన్నారు. ఎక్కడ పొత్తులో వెళ్తామని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పొత్తు అవ్వచ్చు అవ్వకపోవచ్చు నాకు తెలియదు ఆ విషయం మీద. తెలంగాణలో మేము పోటీ చేస్తాం. పొత్తు అయిన సందర్భాల్లో పోటీ చేస్తాం. కాకపోతే కాని సందర్భాల్లో ఎలా పోటీ ఇప్పుడు మీరు మన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో పొత్తు లేకుండా పోటీ చేసినాం. దయచేసి మున్సిపాలిటీలో పొత్తు లేకుండా పోటీ చేసినాం మేము. డబ్బులు ఇస్తే వాళ్ళకి పని చేస్తాడు. ఈ రోజు బీజేపీ వాళ్ళు ఇస్తే పని చేస్తాడు, రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే పని చేస్తాడు, రేపు కమ్యూనిస్ట్ ఎందుకు అంటే రాజకీయ నాయకులు కింద కాకుండా ఓకే మీరు చెప్పిన పాయింట్కి వద్దాం. మీరు చెప్పిన పాయింట్కి వద్దాం. కౌశిక్ గారు ఒక నిమిషం ప్లీజ్. రామచంద్ర గౌడ్ గారు మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక యాక్టర్ అంటున్నారు. అదే యాక్టర్ తమిళనాడులో పోటీ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్ చేసి అధికారాన్ని అప్పటి వరకు ఒక పార్టీతో పొత్తులో ఉండి అధికారం మారుతుందనే టైంలో ఒకసారి సపోర్ట్ చేసి అధికారంలో ఎందుకు వచ్చారు? అక్కడ కూడా యాక్టరే కదా. ఒక యాక్టర్ నిర్మాతలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పని చేస్తారు. ఈ రోజు టీడీపీ కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎందుకు సపోర్ట్ చేసింది? కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎందుకు సపోర్ట్ చేసింది? నా ప్రశ్న సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఎందుకు సపోర్ట్ చేసింది? యాజ్ యాక్టర్ అంటున్నప్పుడు ఒక పార్టీ నాయకుడి కింద యాక్టర్ ని మీరు చూడనప్పుడు దానికి దీనికి సంబంధం లేదు కదా. యాక్టర్ సపోర్ట్ చేసినామంటున్నాం కదా. నిర్మాతలు డబ్బులు ఎవరికి ఇస్తే టీవీకే పార్టీ అధినేత మీరు సపోర్ట్ చేయలేదు, ఒక యాక్టర్ గా సపోర్ట్ చేశారు. అవును. అప్పుడు రాహుల్ గాంధీ గారికి ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుంది? రాహుల్ గాంధీ డబ్బులు ఇచ్చారా లేకపోతే ఎవరిచ్చారు విజయ్కి డబ్బులు? మీరు చెప్పినటువంటి పాయింట్, మీరు నోట్ నుంచి వచ్చినటువంటి అంశాలే. నేను అదే అడుగుతున్నా. ఆ క్వశ్చన్ స్పష్టంగా ఆన్సర్ చెప్పండి. లేకపోతే రాహుల్ గాంధీ గారికి విజయ్ గారు ఇచ్చారా? విజయ్ గారు రాహుల్ గాంధీ గారికి మీరు ఏపీ పాలిటిక్స్ గురించి చెప్తున్నారు. యాక్టర్ పొత్తులో మీరు ముందుకెళ్లారు. ఆ రోజు మేము ఆయన యాక్టర్ గా వచ్చినప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, ప్రజలుగా చేసిండ్రు. ఈ రోజు మాత్రం ఈయన గురించి మాట్లాడుతున్నాము, నిర్మాత గురించి. నిర్మాత మీరు 100% గవర్నర్ ముందు లెటర్ ఇచ్చారు, మద్దతు చెప్పారు. ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టు ఆయన యాక్టర్ గా గెలిచిండు. విజయ్ గారు అనే వ్యక్తి యాక్టర్ గానే గెలిచిండు. స్వచ్ఛంద గుర్తింపుతో గెలవలేదు. మీరు దయచేసి గుర్తు చేసుకోండి. సినిమాల్లో నటించి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ఆ డబ్బుతో చేసిండు. పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమా చేస్తే 100 నుంచి 200 కోట్లు వస్తాయి. రాజకీయాలు అంతకంటే ఎక్కువ వస్తాయి. ఏసీ కారులో కూర్చొని జీవితాన్ని మీరు చెప్పే ఆరోపణలు ఒక అంశాలు చెప్పండి. మీ టీపీసీసీ ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి టీపీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నారని చెప్పారు. మీ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. నేను చెప్పా మీ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రెసిడెంట్ ని కొనుక్కున్నారని చెప్పారు. డబ్బులు ఇస్తే ఎవరో వ్యక్తి నామినేట్ చేస్తారని చెప్తారు. నేను పార్టీ నాయకుడికి వస్తానని భయపడుతున్నారా? వచ్చినా నష్టం లేదా? ఒకవేళ స్ట్రాంగ్ గా ఉంటే కనుక ఇప్పటి నుంచి ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేయబోతున్నా తెలుసుకోండి. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు తెలంగాణ పోరాటం గురించి అడుగుతున్నారు కదా, తెలంగాణ వ్యక్తుల గురించి అడుగుతున్నారు కదా. నేను 2 క్వశ్చన్లు అడుగుతా. 2 క్వశ్చన్లతో ఆయన సమాధానం చెప్పండి. తెలంగాణ పోరాటానికి రాజ్యసభ మన తెలంగాణ నుంచి రాజ్యసభ ఇచ్చిన సాంఘీ గారికి ఏం సంబంధం? తెలంగాణలో పోరాటం చేసిన వ్యక్తులకి ఇవ్వచ్చు కదా, తెలంగాణ నాయకులకి ఇవ్వచ్చు కదా. రాజ్యసభ నుంచి ఆయనకి ఎందుకు ఆయనకేం సంబంధం? అజారుద్దీన్ గారు కనీసం ఎలక్షన్ లో గెలవకుండా ఎమ్మెల్సీ చేసి మంత్రులను ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 3వ క్వశ్చన్, రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఎందుకుంది? రాజీవ్ గాంధీ గారి విగ్రహం తెలంగాణకు సంబంధించిన పోరాటంలో ఆయన చెప్పండి. సమాధానం చెప్పండి. మీరు నాగలోకానికి లెక్క పెడుతున్నారు. మీరు ఆకాశం గురించి ఆలోచన చేస్తున్నారు. సీన్ లేదు. మీరు లెక్క పెడుతున్నారు. మీ భయం నాకు తెలుసు. తెలంగాణలో మక్కలు ఎట్లు పోతే దాని మీద ప్రెస్ మీట్ పెట్టరు. చచ్చిపోతే దాని మీద ప్రెస్ మీట్ పెట్టరు.
పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అయిపోయిన నిమిషంలోనే 1 నిమిషంలో అయిపోయింది. 2014లో చేయబట్టే కాంగ్రెస్ హటావో దేశ బచావో అంటే మీ ప్రభుత్వం ఊరిపోయి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ అధికారం పేట కదిలిపోతుందని పొన్నం ప్రభాకర్ గారితో ప్రెస్ మీట్ పెట్టించారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. అన్నిటి మీద విశ్లేషణ చేసే జాతీయ వాళ్ళకి భయం లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే స్వాగతిస్తామంటున్నారు. అదే తప్ప విద్వేషాలు రెచ్చగొడితే అసలు ప్రభుత్వంగా మేము అడ్డుకుంటాం కాబట్టి అడ్డుకున్నాం అంటున్నారు. ఇక ముందు తెలంగాణ స్టేట్ లో జనసేన ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, పాత్ర ఏ విధంగా పోషించబోతుంది, సమస్యల మీద ఏ విధంగా గళమెత్తబోతుంది అనేది రాబోయే రోజుల్లో క్లియర్ కట్ గా చూద్దాం. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటో కూడా రాబోయే రోజుల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి లెట్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో ఈ 2.5 years లో తెలంగాణ స్టేట్ లో. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే